హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను రవ్వ ప్రసాదం చేశానండి. చూసారండి రవ్వ ప్రసాదం ఎంత బాగుందో చూడడానికి కూడా. దీన్ని టేస్ట్గా ఎలా చేశానో ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రవ్వ ప్రసాదానికి కావలసిన పదార్థాలండి: 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదార, కొద్దిగంత టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క తీసుకున్నాను, జీడిపప్పు కిస్మిస్, 2 స్పూన్ల నెయ్యి, యాలకుల పొడి. ఇప్పుడు రవ్వ ప్రసాదాన్ని తయారు చేసుకుందామండి. బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి కప్పు. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని వేయించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. రవ్వ వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల రవ్వ పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగంత నెయ్యి పోసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందాం. జీడిపప్పు కిస్మిస్ ఇలా నేతులు వేయించుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. జీడిపప్పు కిస్మిస్ 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి, 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇందులో నెయ్యి ఉంది కదండి, నేతి దాంట్లో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్లోనూ బెల్లం ముక్కలు తీసుకున్నాం కదండి, చిన్న చిన్నవి 3 ఇందులో వేసేసుకుందాం. పంచదార కూడా వేసేసి మొత్తం మరగనివ్వాలి. ఎసరు మరిగిపోయిందండి. ఇప్పుడు యాలక్కాయల పొడి వేసుకుందాం. వేసుకున్నాక ఈ బొంబాయి రవ్వ ఉంది కదా, వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కొద్దిగా పోసుకుంటూ ఉండలు కట్టకుండా తిప్పుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో నెయ్యి వేసాం కాబట్టి ఉండలు కట్టదు. ఇప్పుడు దీన్ని దగ్గరికి ఉడికించుకోవాలండి, కొంచెం దగ్గర పడాలి ప్రసాదం. ఇది దగ్గర పడిందండి. ఇప్పుడు కొద్దిగంత నెయ్యి వేసుకుందాం. ఈ ప్రసాదం అనేది నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ ప్రసాదం మనం ఏదైనా పూజల దగ్గర దేవుడి దగ్గర పెట్టుకోవడానికి గట్ట చేసుకుంటామండి. ఈ ప్రసాదం అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది. ఇప్పుడు ఇది దగ్గర పడింది కదా, ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు దీంట్లోనే జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాం కదండి, ఇవి కూడా వేసేసి ఇందులో కలుపుకుందాం ఒకసారి. ఈ ప్రసాదంలోకి జీడిపప్పు కిస్మిస్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి, అంత టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఎంతో రుచికరమైన రవ్వ ప్రసాదం తయారైపోయిందండి.